శ్రామిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణిముత్యం సింగరేణి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అనేక గనులున్నాయి. ముఖ్యంగా భూగర్భ గనుల్లోనూ ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఈ యంత్రాలకు ఎప్పటికప్పుడు విడిభాగాలు కావాల్సి ఉంటుంది. అలాగే భూగర్భ గనుల్లో రూఫ్ బోల్టింగ్ కోసం రూఫ్ బోల్టర్స్ కావాల్సి ఉంటుంది. ఇటీవల కాలం వరకు యాజమాన్యం వీటిని బయట కంపెనీల నుంచి కొనుగోలు చేస్తుంది. కాగా సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న ఏరియాలో ఉన్న నిరుద్యోగులకు సొంతగా కర్మాగారాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి వారు ఉత్పత్తి చేసే ఈ ఉత్పత్తులను కొంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో యాజమాన్యం సింగరేణి అనుబంధ పరిశ్రమలకు అవకాశం ఇచ్చింది. సింగరేణి కావలసిన సుమారు 32 రకాల వస్తువులు, మెటీరియల్ తయారు చేయడానికి ఆసక్తి గల యువ నిరుద్యోగులు గుర్తించి ఎంపిక చేసింది. పరిశ్రమలు పెట్టుకునే ఆర్థిక స్తోమత, వనరులు వీరికి లేవు కాబట్టి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించింది. మందమర్రి ఏరియాలోని వినియోగంలో లేని పాత వర్క్షాప్ కాంప్లెక్స్ భవనాలను ఈ పరిశ్రమల స్థాపనకు కేటాయించింది సింగరేణి. కరెంటు, నీరు కూడా అత్యల్ప నామమాత్రం ఫీజుతో అందిస్తోంది. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న అనుబంధ పరిశ్రమలు స్థాపించుకుని ఉత్పత్తులు ప్రారంభించారు. ప్రధానంగా రూఫ్ బోర్డ్స్ తయారీని ఇక్కడ ఎక్కువగా చేస్తున్నారు. భూగర్భ గనుల్లో పైకప్పు కూలి పడకుండా రూఫ్ను ఇనప రాడ్లతో బోల్టింగ్ చేసి గట్టిగా బిగిస్తారు. ఈ ప్రక్రియను రూఫ్ బోల్టింగ్ అంటారు. దీనిలో ఏటా లక్షలాది రూఫ్ బోల్ట్లు అనగా చివర నట్టు వాచరుండే ఇనపరాడ్లు కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఇప్పటి వరకు వీటిని పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన కంపెనీలు సప్లై చేస్తుండేవి. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చి సప్లై చేయటం వల్ల వస్తువుల ధర కన్నా రవాణా ఛార్జీలే అధికమై మొత్తం మీద సప్లైదారులు అధిక మొత్తంలో రేట్లను వేస్తుండేవారు. కాగా సింగరేణి ప్రోత్సాహిత ఔత్సాహిక పారిశ్రామిక యువకులు వీటిని ఇక్కడే తయారు చేసి తక్కువ ధరకే అమ్ముతున్నారు కాబట్టి యాజమాన్యం వీరి నుంచే కొనాలని నిర్ణయించింది. వీరి ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకున్న కంపెనీ మొత్తం రూఫ్ బోల్ట్ల కొనుగోలులో 30% సింగరేణి అనుబంధ పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గతంలో కేవలం లక్షల రూపాయల్లో ఉన్న ఆర్డర్లు ఇప్పుడు కోట్ల రూపాయల స్థాయికి చేరాయి. దీనిపైన కంపెనీ అందించిన ఈ సహకారంపై నీలిమ ఇండస్ట్రీస్ అధినేత శ్రీ చిటుకూరి మల్లేష్ ఏమంటున్నారో విందాం. నమస్కారం, నా పేరు చిటుకూరి మల్లేష్. మందమర్రి సింగరేణి అనుబంధ పరిశ్రమలో రూఫ్ బోల్ట్ తయారు చేసే ఇండస్ట్రీని నడిపిస్తున్నాను. నా దగ్గర దాదాపుగా 26 మంది కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గత సంవత్సరంలో 10 కోట్ల టర్నోవర్ను నేను సాధించడం జరిగింది. ఈ రూఫ్ బోల్ట్స్తో పాటు ఆడ్రియాలా మైన్లో కూడా ఐడ్లర్స్, రోలర్స్ తయారు చేసి నేను సప్లై చేస్తున్నాను ప్రస్తుతం. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన సింగరేణి కూడా నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ అవకాశాన్ని ఇచ్చిన దాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మందమర్రిలోనే కాకుండా ఇంకా ఇతర ఏరియాల్లో కూడా ఇటువంటి యాన్సిలరీ యూనిట్లను సింగరేణి యువత ద్వారా స్థాపించాలని యోచిస్తోంది యాజమాన్యం. మొత్తం మీద ఇటువంటి మంచి అవకాశాన్ని సింగరేణి ప్రాంత యువతకు అందించడం, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం హర్షణీయం. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.